వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద టెక్ స్కిల్స్ యూ మస్ట్ అవాయిడ్ యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. సో యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ మనం ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటాం, బ్యాక్ ఎండ్ నేర్చుకుంటాం, డేటాబేసెస్ నేర్చుకుంటాం, ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకే, దిస్ ఇస్ గుడ్. సో లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో, ఓకే, అన్లెర్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. దట్ మీన్స్ ఏవైతే అవుట్డేటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయో, ఓకే, అవి నేర్చుకుని మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. బికాస్ నేను చూసిన చాలా చోట్ల ఇంకా కూడా చాలా ఓల్డ్ కోర్సెస్ చెప్తున్నారు. ఓకే, ఓల్డ్ కోర్సెస్ ని సెల్ చేస్తున్నారు. బట్ ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ దట్ ఓల్డ్ టెక్నాలజీస్, ఓకే, టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల, ఓకే, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫ్లాష్. ఓకేనా. సో ఫ్లాష్ని ఇనిషియల్గా దీన్ని ఫ్రంట్ ఎండ్కి యూస్ చేసేవాళ్ళు. ఓకే, ఐ మీన్ ఎర్లియర్ బిగినింగ్లో చాలా బాగా దీన్ని యూసేజ్ అయితే ఉండేది. బట్ లేటర్ ఇప్పుడు ప్రస్తుతం ఫ్లాష్ ఎవరు ఎక్కువ యూస్ చేయట్లేదు. ఓకే, సో దిస్ ఈస్ యాక్చువల్లీ అవుట్డేటెడ్. బట్ ప్రజెంట్ ఎవరైనా మీకు ఫ్లాష్ నేర్చుకోండి, ఓకే, అడోబ్ ఫ్లాష్ నేర్చుకోండి అని ఎవరైనా సజెస్ట్ చేస్తుంటే, ఓకే, డోంట్ లిసన్ టు దెమ్. నౌ HTML5, ఓకే, ఈస్ కమ్స్ ఇన్ టు పిక్చర్, ఇట్ ఈస్ రీప్లేసింగ్ ఫ్లాష్. ఓకే, సో ఫ్లాష్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే దీనికి చాలా ఏం చెప్పచ్చు అంటే వల్నరబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ప్రాపర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోయింది. ఓకే, సో బికాస్ మెయిన్ సెక్యూరిటీ ఇష్యూ. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో దీన్ని రీప్లేస్ చేస్తూ, ఓకే, HTML5 అనేది వచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ఫ్లాష్, లెర్న్ HTML5. ఓకే, నెక్స్ట్ దానికి పోతే దిస్ ఇస్ jQuery. ఓకే, సో jQuery ఏంటి? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్స్, ఐ మీన్ వన్ ఆఫ్ ద లైబ్రరీస్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే, సో jQuery ఈజ్ ఆల్సో గుడ్. జనరల్లీ చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఓకే, ప్రెసెంట్ డేస్ లో అయితే jQuery నేర్చుకోవడం అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో దీని బదులు మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ద మోడర్న్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్. ఓకే, అవి నేర్చుకోవడం అనేది చాలా బెస్ట్. బికాస్ వాటితో మీరు డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ ని, ఓకే, ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అండ్ అవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అండ్ మీరు రియాక్ట్ యూస్ చేసి మీరు మంచి థీమ్స్ ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ jQuery, ఓకే, జస్ట్ గో ఫర్ రియాక్ట్. ఓకే, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ ఫ్రేమ్వర్క్స్. ఓకేనా, అవి మీకు చాలా టైం ని సేవ్ చేస్తాయి. అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో రియాక్ట్ జేఎస్ కి చాలా ట్రెండ్ ఉంది. ఓకే, సో jQuery బదులు మీరు రియాక్ట్ జేఎస్ నేర్చుకోవచ్చు. సో సోప్, ఓకే, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అంటారు. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినవన్నీ ఫ్రంట్ ఎండ్ కి కిందకి వస్తాయి. అండ్ దిస్ సోప్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు బ్యాక్ ఎండ్, బికాస్ ఏపీఐస్ డిజైన్ చేయడానికి యూస్ చేస్తారు ఇది. సో సోప్ ఈజ్ ఏ వెరీ వెరీ ఓల్డ్ టెక్నాలజీ. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని సోప్ నేర్చుకోమని సజెస్ట్ చేస్తే జస్ట్ అవాయిడ్. ఓకే, మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రెస్ట్. ఓకే, రెస్ట్ మీన్స్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. సో ఏపీఎస్ డిజైన్ చేయడానికి, ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ యూజ్డ్ ఏం చెప్పొచ్చు, ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఓకే, సో సోప్ ఈజ్ వెరీ ఓల్డ్. అంటే మేబీ కొన్ని చోట్ల యూస్ చేస్తారు, మేబీ లెగసీ అప్లికేషన్స్ యూస్ చేస్తారు. దట్ మీన్స్ ఒక 10 years 15 years నుంచి యూస్ చేస్తున్న అప్లికేషన్స్ లో సోప్ యూస్ చేస్తారు. ఓకే, బట్ ఇప్పుడు మీరు లేటెస్ట్ గా ఏదైనా ఒక ఏపీఐ డిజైన్ చేయాలన్నా, ఓకే, బ్యాక్ ఎండ్ కి మీరు యూస్ చేయాలన్నా, ఓకే, అందరూ ప్రిఫర్ చేసేది రెస్టే. ఓకే, సో డోంట్ గో ఫర్ సోప్. ఓకే, ఇన్స్టెడ్ లెర్న్ రెస్ట్. దిస్ ఇస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. యా, సో నెక్స్ట్ వన్ ఈస్ దిస్ అడోబ్ డ్రీమ్ వీవర్. డ్రీమ్ వీవర్ అనేది ఏంటి అంటే, ఓకే, ఇట్స్ అన్ ఎడిటర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఎందుకు యూస్ చేసేవారంటే ఇట్స్ ఫర్ వెబ్సైట్ క్రియేషన్. ఓకే, అంటే మీరు ఆ వెబ్ పేజెస్ ని బిల్డ్ చేసి పబ్లిష్ చేయొచ్చు. అండ్ అవి ఎక్కడైనా యూస్ చేయొచ్చు. ఐ మీన్ ఎందుకైనా యూస్ చేయొచ్చు. బట్ దట్ షుడ్ సపోర్ట్స్ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ. ఓకే, సో అడోబ్ డ్రీమ్ వీవర్ అనేది ఎర్లియర్ టైమ్స్ లో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ఎడిటర్. బట్ మనకి ఇప్పుడు వచ్చేసి చాలా మోడర్న్ కోడ్ ఎడిటర్స్ ఉన్నాయి. లైక్ విజువల్ స్టూడియో కోడ్ ఉంది, నెక్స్ట్ ఆటమ్ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా ఈ డ్రీమ్ వీవర్ ని ఓవర్టేక్ చేసినాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెయినింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ అడోబ్ డ్రీమ్ వీవర్, let's go for this modern code editors like VS Codes, okay, Atom, like this. Okay, next one is ASP.NET Web Forms. Okay, so actually we have some server side technologies ఉన్నాయి. Okay, one of the server side technologies is this ASP.NET Web Forms. Okay, ఇది ప్రీవియస్ గా యూస్ చేసేవారు. బట్ ఇప్పుడు ఓకే, ఇది ఎవరు యూస్ చేయట్లేదు. సో ఇన్స్టెడ్ ఎవరైనా మీకు సజెస్ట్ చేస్తే ఇది నేర్చుకోమని, ఓకే, డోంట్ గో ఫర్ దిస్. ఇన్స్టెడ్ గో ఫర్, ఓకే, ASP.NET Core అని ఇంకోటి ఉంటుంది. ఓకే, ASP.NET Core, ఇది మీరు నేర్చుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఈస్ Node.js. ఓకే, Node.js మీరు వినే ఉంటారు. సో మనం ఇంత డిస్కస్ చేస్తాం రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ అనేది ఫ్రంట్ ఎండ్ యూస్ చేస్తారు. ఓకే, అండ్ దిస్ Node.js ఈజ్ యూజ్డ్ ఫర్ బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ టెక్నాలజీస్ అంటారు. ఓకే, సో ASP.NET వెబ్ ఫార్మ్స్ బదులు ASP.NET Core అన్న మీరు నేర్చుకోవచ్చు. లేదంటే Node.js నేర్చుకుంటే, ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అంటే రీసెంట్ టైమ్స్ లో బాగా పాపులర్ అవుతుంది. కమింగ్ టు డేటాబేసెస్, యాక్చువల్లీ జనరల్ గా చాలా మంది SQL నేర్చుకుంటూ ఉంటారు, MySQL నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ మీరు దాని బదులు మీరు లేటెస్ట్ డేటాబేసెస్ లైక్ MongoDB కానీ, ఓకే, PostgreSQL కానీ అటువంటి నేర్చుకోవడం బెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ MySQL. బికాస్ అది కూడా యూస్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ వెరీ పాస్ట్ టెక్నాలజీ. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ థింగ్స్ యూ మస్ట్ అవాయిడ్. ఓకే గైస్, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే, ఓకే, డెఫినెట్ గా షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. అందరికీ బై.